Un, dos, tres. Hare Krishna. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ ఎపిసోడ్ ఆఫ్ కొలంబియా పిల్ల. అందరు ఎట్లున్నారు? మళ్ళా నేనైతే మస్తున్నా. లేట్ చేయకుండా ఫస్ట్ వీడియోకి లైక్ కొట్టుండ్రి. ఇయాలిటీ ముచ్చట ఏందో పక్కా మాట్లాడుకుందాం. అయితే కొలంబియాలో ఇస్కాన్ నుండి మహా హరినామ్ సంకీర్తన్ అనే ప్రోగ్రామ్ కండక్ట్ చేసిండ్రు. ఆ ప్రోగ్రామ్ ఉందని తెలియంగానే నెక్స్ట్ డేనే మేము వెళ్ళిపోయినాము. సో 12 o'clock నుంచి 2 వరకు మనం అట్లా రోడ్ పైన హరినామ్ సంకీర్తన్ చేసుకుంటూ వెళ్ళాలి అంటే మేము ముందే వెళ్ళిపోయి వెయిట్ చేస్తున్నాం అనమాట అక్కడ. ఇస్కాన్ వాళ్ళు ఇచ్చిన అడ్రస్ లో మేము వెయిట్ చేస్తుంటే కొలంబియన్స్ కి సంబంధించింది కూడా ఇంకేదో ప్రోగ్రామ్ అవుతుంది కదా, వాళ్ళు వర్కౌట్ చేస్తున్నారు. సో మేముండే ప్లేస్ నుండి ఈ ఏరియాకి రానికి ఒక 40 minutes పట్టింది క్యాబ్ లో మాకు. అంటే ఈ ఏరియా వచ్చేసి డౌన్ టౌన్ అంటారు బోగటాలో. కొలంబియాలో బోగటా సిటీలో డౌన్ టౌన్ ఏరియా అనమాట. వీళ్ళది ఏం ప్రోగ్రామో ఏమో తెలియదు కానీ భలే చేస్తున్నారు వర్కౌట్స్ ఈడ వీళ్ళు. అయితే మన కొలంబియన్ కృష్ణయ్య భక్తులు వచ్చేదాకా మమ్మల్ని ఇక్కడ వెయిట్ చేయమంటే ఆల్మోస్ట్ వాళ్ళని చూసుకుంటే మేము అక్కడే వెయిట్ చేసినాము. సో ఇంకా టైం అయింది, వాళ్ళు కూడా వచ్చేసారు అనమాట. ట్రాఫిక్ ఉండడం వల్ల లేట్ అయిపోయింది అని చెప్తున్నారు. చూసిండ్రా ఎంత సాంప్రదాయంగా శారీస్ కట్టుకొని వచ్చిండ్రో. ఇక జెంట్స్ అయితే ధోతీస్ లో వచ్చిండ్రు వాళ్ళు. అంటే వాళ్ళ డ్రెస్సింగ్ చూస్తేనే మనకు అర్థమైపోతుంది వాళ్ళు ఎంత భక్తితోటి ఉన్నారు, మన ఇండియన్ ట్రెడిషన్ కి కల్చర్ కి ఎంత రెస్పెక్ట్ ఇస్తుండ్రు అనేది అర్థమైతుంది. మన ఇండియన్స్ ఒక 10 మంది ఉన్నారు అక్కడ, అంతే. మొత్తం కొలంబియన్సే ఉన్న వాళ్ళంతా కొలంబియన్ భక్తులే, కృష్ణయ్య భక్తులు. ఆల్మోస్ట్ అనుకున్న టైంకి చెప్పిన అడ్రస్ కి అందరు రీచ్ అయిపోయినరు. సో మనం ఇక్కడ నుంచే పాదయాత్ర స్టార్ట్ చేయాలన్నమాట. మినిమం 2 to 3 kilometers అయితే చెయ్యాలి. హరినామ సంకీర్తన చేసుకుంటూ ఆ రోడ్ల మీద నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. సో వీళ్ళందరూ కొలంబియన్ డివోటీస్ అనమాట. 30 years బ్యాకే వాళ్ళ పేర్లు వాళ్ళ మతము మొత్తం మార్చేసుకొని మన హిందూ మతంలోకి కన్వర్ట్ అయిపోయినరు. వాళ్ళు నాన్ వెజ్ కూడా తినరు, అంత నిష్టగా పాటిస్తుండ్రు ఇక్కడ కొలంబియాలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంతమంది వస్తారని ఎక్స్పెక్ట్ చేయలే. దట్టు కొలంబియన్స్ వీళ్ళంతా వాళ్ళ పేర్లు కూడా తెలుగు పేర్లు చెప్తున్నారు. ఇంకా నాన్ వెజ్ అసలు తినం మేము, ఆనియన్, జింజర్, గార్లిక్ ఇవేమి ముట్టమని చెప్తే మేము షాక్ అయిపోయినాం అసలు. సో ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ కొల్పాత్రియా టవర్ అని ఉంటది, టాలెస్ట్ బిల్డింగ్. సో అక్కడ నుంచి మనం పాదయాత్ర స్టార్ట్ చేసి బోలివర్ ప్లాజా అని ఉంటది, అక్కడి వరకు వెళ్ళాలన్నమాట. సో ఆల్మోస్ట్ రోడ్ మీద భజన చేసుకుంటూ హరినామ సంకీర్తన చేసుకుంటూ డాన్సెస్ చేసుకుంటూ ఇట్లా వెళ్తానే ఉంటాం అనమాట. మీరు చూసుకుంటే మన ఇండియన్స్ కన్నా కొలంబియన్సే ఎక్కువ ఉన్నారు ఈడ. అట్లుంది మన హిందూ మతం పవర్ ఏ దేశం పోయినా కూడా. కొలంబియన్స్ నాకు స్టెప్స్ నేర్పిస్తున్నారు, ఇట్లా చేయాలి అట్లా చేయాలి అని. వాళ్ళు అట్లా చెప్తుంటే నాకు ఎంత హ్యాపీ అనిపిస్తుంది అంటే వాళ్ళ ఫేసెస్లో చాలా హ్యాపీనెస్, ఇంకా చాలా భక్తితోటి వాళ్ళు చేస్తున్నారు. ఇంకా రోడ్ మీద ప్రతి ఒక్కరు మమ్మల్నే చూడడము, మేము అట్లా చేస్తుంటే చాలా హ్యాపీ అనిపించింది నాకైతే. ఆల్మోస్ట్ వీళ్ళందరూ మ్యాక్సిమం యంగ్స్టర్సే ఉన్నారు. వాళ్ళు ఈ ఏజ్లోనే ఈ కొలంబియాలో హిందూ మతంకి కన్వర్ట్ అయిపోయి వాళ్ళు అసలు హరినామ సంకీర్తన చేయడము, అది కూడా పరాయి దేశస్తులు ఇట్లా మారడం అంటే ఎంత గ్రేట్ కదా అసలు. వాళ్ళ ఇన్స్ట్రుమెంట్ కూడా ఎంత మంచిగా ప్లే చేస్తున్నారో చూడండి.
ఇండియాలో ఉన్నప్పుడు నేను ఒక్కసారి కూడా ఇట్లాంటి భజనలో పార్టిసిపేట్ చేయలే. అంటే జస్ట్ టెంపుల్కి పోయి వచ్చేదాన్ని. కానీ వేరే దేశం వచ్చినాక కూడా ఇట్లాంటి ఛాన్స్ దొరకడం అనేది ఎంత అదృష్టం కదా. నేనైతే బ్లెస్డ్ అనుకుంటున్నా. ఇట్లా సంకీర్తన చేసుకుంటూ పోతుంటే మిగతా కొలంబియన్స్ కూడా డాన్సులు వేస్తున్నారు. వీకెండ్స్లో ఈ రోడ్ మొత్తం ఫుల్ రష్ ఉంటుంది మార్కెట్ తోటి. అట్లాంటి రోడ్ మీద మేము ఈ సంకీర్తన చేసుకుంటూ పోతే అసలు చాలా హ్యాపీ అనిపించింది నాకైతే. ఈ స్టెప్ కూడా నాకు తెలియదు ఇంతవరకు, కొలంబియన్సే నేర్పించిండ్రు. మస్తు ఉంది కదా. ఒక సైడ్ మొత్తం జెంట్స్, ఇంకో సైడ్ మొత్తం లేడీస్ మొత్తం భక్తిలా మునిగిపోయి మస్తు ఎంజాయ్ చేస్తున్నారు. ఈ బొగొటాలో ఎప్పుడు వర్షం పడుతుంది అనేది ఎక్స్పెక్ట్ చేయలేమన్నమాట. కానీ ఈ రోజు అయితే విచిత్రమే జరిగింది. ప్రోగ్రామ్ మొత్తం అయిపోయేంత వరకు ఒక్క చుక్క వర్షం పడలేదు. అట్లా సంకీర్తన చేసుకుంటూ పోతుంటే రోడ్ల మీద ఎక్కడోళ్ళు అక్కడ ఆగిపోయి అట్లనే చూస్తున్నారు. అంటే వాళ్ళకు కూడా వినడానికి చూడడానికి మంచిగా అనిపిస్తుంది ఈ భజన. వీడియో చూస్తుంటేనే మీకు అర్థమైపోయి ఉంటది ఇది ఎంత పెద్ద మార్కెట్ అనేది. ఈ అంకుల్ భలే ఎంజాయ్ చేస్తుండీడా. ఈ బుడ్డోడు భయపడ్డాడు ఏమో, వాళ్ళ అమ్మని గట్టిగా పట్టుకున్నాడు. ఇక ఈ కొలంబియన్ అవ్వైతే ఆ తాతకు చెప్తుంది, ఒకసారి అటు చూడు ఎంత మంచిగుందో అని. ఇక ఇట్లనే భజన చేసుకుంటా ఆల్మోస్ట్ ఒక 3 కిలోమీటర్స్ వరకు నడిచినాము. ఆడికి పోయిన తర్వాత ప్రసాదం డిస్ట్రిబ్యూషన్ ఉంటుందని చెప్పిండ్రు. దేశం దాటి వచ్చినాము, దేవుడికి టెంపుల్స్ కి చాలా దూరంగా ఉన్నాము అని మస్తు బాధ అవుతుంది. కానీ ఇట్లాంటి వాటిలో అప్పుడప్పుడు పార్టిసిపేట్ చేస్తే ఆ బాధ మొత్తం పోయినట్టు అనిపించింది నాకైతే. పిల్లల్ని తీసుకొని గంత రష్ ఉండే మార్కెట్కి పోతున్నాము. అసలు ఎట్లుంటుందో ఏమో, వర్షం పడితే ఆగమవుతాం అనుకున్నాము. కానీ పిల్లలు మాత్రం అస్సలు సతాయించలే, వర్షం కూడా పడలేదు. చుట్టూరా చూస్తే మొత్తం కొలంబియన్సే. భజన స్టార్ట్ చేసింది కూడా కొలంబియన్సే. జస్ట్ మేము కూడా అందులో యాడ్ అయినాం అంతే. ఇంతకన్నా పెద్ద అచీవ్మెంట్ ఇంకేం కావాలి చెప్పురి మనకి. ఇక ఈ ఆంటీ చిన్నోని తీసుకొని డాన్స్ చేస్తా అంటే ఆమెకి ఇస్తున్నా. ఇక ఆమె దగ్గరికి ఓనికి మొహమాట పడుతుండు బుడ్డోడు. అసలు ఎంత ఎంజాయ్ చేస్తుండ్రు చూడుండ్రు వీళ్ళు కృష్ణయ్య పాటలు పాడుకుంటా. ఇక ఫైనల్ గా మెయిన్ డెస్టినేషన్ కి అయితే వచ్చేసినాము. ఇక్కడ నుంచే ప్రసాదం డిస్ట్రిబ్యూట్ చేస్తారనమాట అందరికి. సో ఇంకా వెహికల్స్ నుంచి ప్రసాదం తీసేంత వరకు వెయిట్ చేయాలి కదా. సో అక్కడ మళ్ళీ భజన అట్లనే కంటిన్యూ చేస్తున్నాం అనమాట.
ప్రసాదాలు అయితే వచ్చేసినాయి. వెహికల్స్ నుంచి దింపేసి టేబుల్స్ అన్ని వేసి వాటి మీద సెట్ చేస్తున్నారు. ప్రసాదం అంటే ఏదో చిన్నగా ఎక్స్పెక్ట్ చేసిన నేను, కానీ వీడికి వచ్చి చూసినాక అర్థమైంది వీళ్ళు పెద్దగానే ప్లాన్ చేసిండ్రు అని. ఒక 5000 కేక్స్ ప్రిపేర్ చేసిండ్రు, రైస్ ఇంకా కందిపప్పుతో ఏదో కర్రీ కూడా చేసిండ్రు. ఇంకోటి ఏంటంటే మన ఇండియన్స్ ఏడికి పోయినా భగవంతుడి సేవలా ఫస్ట్ ఉంటారండి, అదైతే నేను ఒప్పుకుంటా. వీళ్ళు మనోళ్ళే అన్నమాట. ప్రసాదాలన్నీ తీసుకొచ్చి టేబుల్ మీద సెట్ చేస్తున్నారు. హెయిర్ ఎక్కడ కింద పడుతుందో అని చెప్పి హెయిర్ టై చేస్తుందామే. ఇస్కాన్ గురించి ప్రచారం చేస్తూ భగవద్గీత బుక్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు వీళ్ళీడ. ఇస్కాన్ ఫౌండర్ ప్రభుపద వారి ఫోటో చూపిస్తుంది ఆమె. అయితే నేను కూడా ఒక భగవద్గీత బుక్ తీసుకుందామని ఫస్ట్ ఒక పేజ్ ఓపెన్ చేసి చూసిన. మొత్తం స్పానిష్లోనే ఉంది. ఇది స్పానిష్ కంట్రీ కాబట్టి వాళ్ళు స్పానిష్లోనే బుక్స్ ప్రింట్ చేసి పెట్టిండ్రు. అన్నం పరబ్రహ్మ స్వరూపం కదా మనకి. ఫస్ట్ ప్లేట్లో రైస్ పెట్టి సంథింగ్ ఏదో కందిపప్పు కర్రీ కూడా తీసుకొచ్చిండ్రు. అది పెట్టి కేక్తో పాటు జ్యూస్ కూడా అందరికి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. రోడ్డు మీద ఎంతమంది పోతే అంతమందికి, ఎవరు వచ్చి అక్కడ నిల్చున్నా వాళ్ళందరికి ఇస్తున్నారు అనమాట. ఈ సేవలో పార్టిసిపేట్ చేయడము నేనైతే మస్తు అదృష్టంగా ఫీల్ అవుతున్నా. అసలు ఎంతమందికి వస్తుంది చెప్పుండ్రి ఇట్లాంటి అదృష్టం. మరి వచ్చినప్పుడు యూటిలైజ్ చేసుకోవాలనా వద్దా? నిజంగా వీళ్ళ భక్తికి వీళ్ళ ఓపికకి మెచ్చుకోవాలండి. మొత్తం వీళ్ళే ప్రిపేర్ చేసిండ్రంట. అసలు మనం వీళ్ళని చూసి కూడా చాలా నేర్చుకోవాలి. ఇక చిన్నోడు కూడా మస్తు అలసిపోయిండు. వాళ్ళేమో భజన వేస్తుంటే వీడు లాలీపాప్ తినుకుంటా మంచిగా రిలాక్స్ అవుతుండు వాళ్ళ మధ్యలో కూర్చొని. భగవద్గీత ప్రచారానికి సంకేతంగా నేను కూడా బుక్ పట్టుకొని ఫోటో తీసుకున్నా వాళ్ళతోటి. మార్నింగ్ 12కి పోయినామంటే ఆల్మోస్ట్ ఈవినింగ్ 5 వరకు అక్కడనే ఉన్నాము. ఇక ఇంటికి పోతామని చెప్తే ఈమె అస్సలు వదులుతలేదు. ఇస్కాన్ ఫ్యామిలీ నుంచి మంచి ఫ్రెండ్ అయింది నాకు. చాలా హ్యాపీగా ఫీల్ అయింది మేము అక్కడికి వెళ్ళినందుకు, మేము అక్కడ పార్టిసిపేట్ చేసినందుకు. మేము కూడా మస్తు హ్యాపీగా ఫీల్ అయినామని ఆమెకు చెప్తున్నా. మీరు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండరు, వేరే దేశంలో ఇంతమంది కృష్ణ భక్తులు ఉన్నారా, ఇట్లా కూడా భజన చేస్తారా అని మీరు అనుకొని ఉండొచ్చు. ఏమనుకున్నారో కామెంట్ చేయండి. లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సరే మళ్ళా ఉంటిగా.